హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం అనంతపూర్ స్పెషల్ స్పైసీ పండు కారం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకే కాదు, దోశ, పూరి, చపాతీ ఇలా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి ఉంచుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక అందులోకి పండు మిర్చిని వేసుకోవాలి. తర్వాత వీటితో పాటు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ చట్నీకి ఉల్లిపాయలు, టమోటాలు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇక్కడ 4 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాక మనము కట్ చేసి ఉంచుకున్న టమోటా ముక్కల్ని కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ టమోటాలు కూడా పెద్ద సైజువి 3 తీసుకున్నాను. బాగా మాగిన టమోటాలు అయితే చట్నీకి టేస్ట్ బాగుంటుంది. అలానే కొద్దిగా వెల్లుల్లి. ఈ చట్నీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. బాగా వేయించుకొని మనము ఒకసారి కనుక చేసి ఉంచుకున్నామంటే ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. టమోటాలు, ఉల్లిపాయలు, అలానే పండు మిర్చి ఇవన్నీ కొద్దిగా బాగా మగ్గిపోయాక కొద్దిగా చింతపండు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ వేడికే చింతపండు కొద్దిగా సాఫ్ట్ అయిపోతుంది. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారాక ముందుగా పండు మిర్చిని మిక్సీ జార్లోకి తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. పండు మిర్చిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, టమోటాలు కూడా వేసుకొని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మనము రోట్లో కనుక నూరుకుంటే ఈ చట్నీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మీకు ఒకవేళ వీలైతే తప్పకుండా రోట్లో నూరుకొని ట్రై చేయండి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది రైస్లోకే కాదు, దోశలోకి, పూరీలోకి, చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలోకే కాదు, దోశ, చపాతీ ఇలా బ్రేక్ఫాస్ట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేటట్లయితే 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. శాండీ సన్నీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.